నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం వరంగల్ జిల్లా నుంచి మా ప్రతినిధి వీణావాణి గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం వీణావాణి గారు. నమస్కారం అండి. చెప్పండి, వరంగల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న వివిధ ప్రధాన సంఘటనలు, పరిణామాలు, కార్యక్రమాలు ఏమిటి? వరంగల్ జిల్లాలో అధికార యంత్రాంగం లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇటీవల వరంగల్ ఎన్ఐటీలో సౌరశక్తితో నడిచే వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 200 కోట్లతో వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వరంగల్ జిల్లాలో గిరిజన రైతుల సంక్షేమం కోసం అందిస్తున్న గిరి వికాసం పథకం ఎంతో మంది గిరిజనుల జీవితాల్లో మార్పు తెస్తుంది. ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. లోక్సభ ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నిన్న మొన్నటి వరకు ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇప్పుడు పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేసుకుంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీ నిర్వహించడంతో పాటు అధికారులకు ఎన్నికల ప్రణాళికలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇప్పటికే ఎనుమాముల మార్కెట్ లో వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎన్నికల కమిషన్ చే పంపించబడిన ఈసీఐఎల్ ఇంజనీర్లతో పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా ప్రణాళికాబద్ధంగా కౌంటింగ్ ఏర్పాట్లు జరగాలని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ ఎనుమాముల మార్కెట్ లో జరగనున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా కౌంటింగ్ ఏర్పాట్లకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని, బ్యాలెట్ బాక్సుల భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్ల ఎంపిక, ఓట్ల లెక్కింపు ప్రక్రియ, దానికి అవసరమయ్యేటువంటి గదులు, అబ్జర్వర్స్, మీడియా గదులు, వసతులు, బారికేడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపైన అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలుగా వరంగల్ జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వరంగల్ ఎన్ఐటీలో సౌరశక్తితో నడిచే వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివరాలు ఏమిటి? వాతావరణ మార్పుల పర్యవేక్షణ కోసం వరంగల్ ఎన్ఐటీలో సౌరశక్తితో నడిచే వాతావరణ కేంద్రాన్ని ప్రొఫెసర్ విద్యాధర్ సుబతి, న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నియల్ ఫిలిప్స్ తో కలిసి ప్రారంభించారు. యుఎస్ కాన్సులేట్ న్యూయార్క్ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోని 8 రాష్ట్రాలలో ఇప్పటి వరకు 17 సౌర ఆధారిత వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో ఒకటి వరంగల్ ఎన్ఐటీ కేంద్రం కావడం గమనార్హం. వాతావరణ కేంద్రాల ఏర్పాటు ద్వారా పరిశోధనలకు ఎక్కువ అవకాశాలు కలుగుతాయని, వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, విద్యార్థులు దానిపై అధ్యయనం చేయడానికి ఎక్కువ వీలు కలుగుతుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో టెక్నికల్ సెంటర్ వివరాలు ఏమిటి? జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 200 కోట్ల రూపాయలతో వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా అందులో ఒక టెక్నికల్ సెంటర్ వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ మండలంలోని రంగజాయిపేటలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు. ఈ టెక్నికల్ సెంటర్ భవన నిర్మాణం, ప్లాంట్, యంత్రాల కూర్పు మొదలైన వాటి కోసం కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు అధునాతన సాంకేతికతను సమకూర్చడం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల సృష్టి, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక వ్యాపార సలహాలు అందించడం వంటి అంశాలలో ఈ టెక్నికల్ సెంటర్ ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది. పలు రకాల పరిశ్రమలకు అవసరమైన సేవలను అనుసరించి టెక్నికల్ సెంటర్ ద్వారా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వరంగల్ జిల్లాలో గిరి వికాస పథకం అమలుకు అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలు ఏమిటి? వరంగల్ జిల్లాలో గిరి వికాసం పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఇటీవల అధికారులను ఆదేశించారు. గిరి వికాసం పథకం అమలుపై అధికారులతో ఇటీవల సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పథకం అమలులో భాగంగా గిరిజన రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాగునీటి వసతి లేని 5 ఎకరాలు భూమి కలిగిన గిరిజన రైతులకు ప్రభుత్వం బోరుబావులు, విద్యుత్ మోటార్లను మంజూరు చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం ద్వారా 85 మంది రైతులకు బోరుబావులు, విద్యుత్ మోటార్లు మంజూరు చేశారు. అదండి వరంగల్ జిల్లా నుంచి మా ప్రతినిధి ధరణికోట వీణావాణి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.